హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడమే రామచంద్రపురం అనే విలేజ్ని అయితే చూపిస్తారు. రామచంద్రపురంలో దివ్యవతి అనే అమ్మాయికి మ్యారేజ్ అయితే జరుగుతుంది. మ్యారేజ్ అయిన ఒక గంట తర్వాత దివ్యవతి హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్సిడెంట్లో చనిపోతారు. అందువల్ల దివ్యవతి ఒక బంగ్లాలోకి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు మట్టి బయటికైతే రాదు. ఆ ఊరి ప్రజలందరూ దివ్యవతి ప్రవర్తన చూసి చాలా భయపడుతూ ఉంటారు. ఒకరోజు దివ్యవతి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఏడుస్తూ ఉంటుంది. ఆ ఊరి ప్రజలందరూ ఆ ఏడుపు విని వెంటనే తలుపులు వేసేసుకుండి ఇంట్లోనే నిద్రపోతూ ఉంటారు. చిన్న పిల్లవాడు కూడా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు రామచంద్రపురం చిన్న చిన్న వీధుల్లోకి కూడా ఎవరు రారు. ఒకరోజు అంటే 6 సంవత్సరాల తర్వాత ఒకరోజు దివ్యవతి నిప్పంటించుకుండి చనిపోతుంది. చనిపోయిన తర్వాత అమ్మయ్య ఏడుపు శబ్దం వినిపించట్లేదురా బాబు అని రామచంద్ర ప్రజలు అనుకుంటుండగా ఒక 30 రోజులు పోయిన తర్వాత విపరీతమైన గాలి, విపరీతమైన శబ్దాలు అండ్ విపరీతమైన ఏడుపులు రావడం గమనిస్తూ ఉంటారు రామచంద్ర ప్రజలు. అప్పటి నుండి దివ్యవతి బంగ్లాలోకి వెళ్ళడానికి ఎవరు ట్రై చేయరు. కానీ ఒకరోజు ఒక కాంట్రాక్టర్ దివ్యవతి బంగ్లాలోకి వెళ్తాడు, ఎందుకంటే లైట్ వెలుగుతుందని. కానీ అక్కడ షాకింగ్ నిజం ఏంటంటే అక్కడ దివ్యవతి ఉండదు, దివ్యవతి కూతురు అయితే ఉంటుంది. సీన్ కట్ చేస్తే మూవీ మళ్ళీ ప్రజెంట్కి అయితే వస్తుంది. ప్రజెంట్లో మన హీరో అయిన అర్జున్ అయితే చూపిస్తారు. అర్జున్ తన ఫ్రెండ్ అయిన ప్రతాప్తోనూ అండ్ ప్రతాప్ లవర్ అయిన ప్రియాతోనూ స్టే చేస్తూ ఉంటాడు. అండ్ అర్జున్కి యూట్యూబ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. అండ్ యూట్యూబ్లో గోస్ట్ హంటర్ వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక ఆమె తన కూతురు చూడాలని ఒక స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ స్వామీజీ మాయమాటలు చెప్పి దెయ్యాన్ని చూపిస్తూ ఉంటారు ఆవిడికి. అండ్ అప్పుడు హీరో ఏం చేస్తాడంటే స్వామీజీలు ఫేక్ అని ఆ పెద్ద ఆవిడకి నిరూపిస్తాడు. దీంతో ఆ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇలా గోస్ట్ హంటర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ప్రియా అంటుంది ప్రతాప్తో, ప్రతాప్ నువ్వు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తావు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ రామచంద్రపురంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో దివ్యవతి అనే బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఇప్పటికీ ఈ రోజుకి దెయ్యం ఉందంట. మరి ఆ దెయ్యం గురించి మీకు చెప్తున్నాను. ఆ దెయ్యం చాలామందిని చంపేసిందంట. మీరు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీయొచ్చు కదా అని అంటుంది. సారీ ప్రతాప్ కొంచెం లైట్ తీసుకుంటాడు. కానీ అర్జున్ మాత్రం ప్రియా మాటలు విని ఖచ్చితంగా ఆ బంగ్లాలోకి వెళ్ళాలనుకుంటాడు. ప్రియా చెప్పింది కాబట్టి ఆ బంగ్లా దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ ఊరి ప్రజలు ఒరే ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళకు, నువ్వు చనిపోతావు అని చెబుతారు. కానీ ఊరి ప్రజల మాటలు వినకుండా అర్జున్ దివ్యావతి బంగ్లా దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడే దివ్యావతి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటుంది. అండ్ దివ్యావతి అర్జున్ని చూసి భయపడి నీటిలోకి అయితే దూకేస్తుంది. అర్జున్ కూడా నీటిలోకి అయితే దూకుతాడు. కానీ దివ్యవతి ఆత్మ అనేది అర్జున్కి అయితే కనిపించదు. ఆ తర్వాత ఎలాగైనా దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు అర్జున్. అందుకు దివ్యావతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. దివ్యావతి చనిపోయిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాడు. దివ్యావతి పుర్రెని అయితే తీస్తాడు. అండ్ దివ్యావతి పుర్రెను తన ఫ్రెండ్ అయిన దర్శినికి అయితే పంపిస్తాడు. ఒక ల్యాబ్ ఇన్వెటర్ దర్శిని చనిపోయిన వాళ్ళ యొక్క పుర్రెల్ని తీసుకుంటే వాటిపై మట్టి పోసి సేమ్ ఫేస్ని అయితే రెడీ చేస్తుంది. ఈ విధంగా దివ్యావతి ఫేస్ని కూడా రెడీ చేస్తుంది. ఈ దివ్యావతి ఎవరో కాదు మైనన్. సీన్ కట్ చేస్తే ప్రియా చెప్పిన మాటల ప్రకారం ప్రతాప్ దివ్యావతి ఎవరు, దివ్యావతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అందుకోసమే పోలీస్ స్టేషన్ దగ్గరికి ప్రతాప్ అయితే వెళ్తాడు. కొన్ని సమాచారాలు అయితే అందుకుంటాడు. ఆ సమాచారంలో 3 సస్పెక్ట్గా దొరుకుతారు. ఈ 3లో దివ్యావతి ఎవరో ఒకరే అని అనుకుంటాడు ప్రతాప్. ఆ 3 పేర్లు ఏంటంటే చరిష్మా, నూర్, పల్లవి. వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు దివ్యవతి అని అనుకుంటాడు ప్రతాప్. ఆ విషయం ప్రియాకి అర్జున్కి అయితే చెప్పడు ప్రతాప్. సీన్ కట్ చేస్తే అర్జున్ రోజంతా దివ్యవతి బంగ్లాలోనే ఉంటాడు. దివ్యావతి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు ప్రేమను చూపిస్తామా అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. సీన్ కట్ చేస్తే దివ్యావతి బొమ్మని దర్శిని దివ్యావతి బంగ్లాలో ఉన్న అర్జున్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. అప్పుడు అర్జున్ దివ్యావతి బొమ్మను చూసి నేను ఇష్టపడాల్సింది ఇలాంటి అమ్మాయిని, ఇలాంటి దెయ్యాన్నే అని అనుకుంటూ ఉంటాడు. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్ తర్వాత దివ్యావతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో
ప్రియ అర్జున్ని చూసి వీడికి ఏదో అయ్యింది, వీడేంటి ఇలా ఆ అమ్మాయి కోసం అంటే చనిపోయిన అమ్మాయి కోసం ఇంతలా వెయిటింగ్ చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ప్రియ ప్రతాప్ దగ్గరికి అయితే వెళ్తుంది. ప్రతాప్ ప్రియ దగ్గరికి వచ్చి, ప్రియ నేను దివ్యావతి గురించి కొన్ని తెలుసుకున్నాను అండ్ ముగ్గురు ఫోటోల్ని నాకు పోలీసు వాళ్ళు అయితే ఇచ్చారు. ఆ ముగ్గురు ఎవరో కాదు, పల్లవి, నూర్, చరిష్మా. ఇదిగో ఫోటోలు. ఈ ఫోటోలు మాత్రం నువ్వు అర్జున్ దగ్గరికి తీసుకువెళ్ళకు. అర్జున్ ఇప్పుడే దివ్యావతి ప్రేమలో ఉన్నాడు. ఈ ఫోటోని తీసుకువెళ్తే వాడు ఇంకా పిచ్చోడవుతాడు అని ప్రతాప్ ప్రియాకైతే చెబుతాడు. అప్పుడు ప్రియా ప్రతాప్ మాటలు వినకుండా అర్జున్ దగ్గరికి అయితే వెళ్తుంది. అర్జున్కి ఆ 3 ఫోటోలను అయితే చూపిస్తుంది. ఆ ముగ్గురు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు అర్జున్. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ప్రియా అంటుంది, చనిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, వాళ్ళని నువ్వు వదిలేయి అని అంటుంది. అర్జున్ అంటాడు, ఈ మనుషుల కన్నా చనిపోయిన వాళ్ళే ఎంతో మేలు. ఈ మనుషులు కొంచెం మోసం చేస్తూ ఉంటారు. నేను దివ్యావతి ఆత్మను చూశాను. దివ్యావతి నాకు చాలా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే దివ్యావతి లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అర్జున్ ప్రియాకైతే చెబుతాడు. అప్పుడు అర్జున్ మాటలు విని ప్రియా మెల్లమెల్లగా అర్జున్ని ప్రేమిస్తూ ఉంటుంది. ప్రియా అర్జున్పై ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ప్రతాప్కి ప్రియపై కొంచెం కోపం కలుగుతుంది. అప్పుడు ప్రియా అని అంటాడు, ప్రియా నువ్వు ఎందుకు అర్జున్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు అండ్ అర్జున్తోని ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు. నేను నీ లవర్ కదా, నువ్వు నాతో స్పెండ్ చేయాలి టైం అని అంటాడు ప్రతాప్. ప్రియా అంటుంది, ప్రతాప్ నువ్వే కదా అర్జున్ని జాగ్రత్తగా చూసుకోమన్నావు, అందుకే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని ప్రియా ప్రతాప్కి అయితే చెబుతుంది. ప్రతాప్ ప్రియా మాటలు విని చాలా షాక్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అర్జున్, పల్లవి, నూర్, చరిష్మా వాళ్ళ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ముందుగా పల్లవి ఇంటికి అయితే వెళ్తాడు. పల్లవి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే, పల్లవి ఎప్పటి నుండో మిస్ అయ్యింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని చెబుతారు. ఇంకా నూరు ఇంటికి అయితే వెళ్తాడు. నూరు ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే, నూరు ఎప్పుడు హాస్టల్లో ఉండేది, నూరు హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ మొత్తం కాలిపోయింది, అప్పటి నుంచి నూరు అయితే మిస్ అయ్యింది, నాకు తెలిసి నూరు చనిపోయి ఉంటుంది బాబు అని బాధపడుతూ నూరు ఫాదర్ అర్జున్కి అయితే చెబుతాడు. సీన్ కట్ చేస్తే చరిష్మా ఉన్న హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తాడు. చరిష్మా హాస్టల్ ఓనర్ అంటుంది, చరిష్మా సూసైడ్ చేసుకుని చనిపోయింది, నాకు ఇంతవరకు తెలుసు. అండ్ చరిష్మా నూర్ ఇద్దరు స్నేహితులు, చరిష్మా నూర్ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అని హాస్టల్ ఓనర్ అర్జున్కి అయితే చెబుతుంది. ఆ తర్వాత అర్జున్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తాడు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్కి ఇలా చెబుతాడు, అర్జున్ నువ్వు చెప్పిన మాటలు నిజమే, పల్లవి, నూర్, చరిష్మా వీళ్ళు ముగ్గురు చనిపోయారు, ఇది ఒకటే నిజం. ఇంకొక నిజం ఏంటంటే వీళ్ళతో పాటు వెనెలా అనే అమ్మాయి కూడా యాక్సిడెంట్ జరిగి చనిపోయింది అని చెబుతాడు. ఎస్ఐ మాటలు విని అర్జున్ కొంచెం షాక్ అవుతాడు. ఈ వెనెలా ఎవరు, నాకు ముగ్గురే తెలుసు కదా, వీళ్ళ నలుగురు గురించి నేను తెలుసుకోవాలి, అంటే వీళ్ళ నలుగురు శవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ పుర్రెల్ని సంపాదించి నా ఫ్రెండ్ అయిన దర్శనికి ఇవ్వాలి అని అనుకుంటాడు. దాని ప్రకారమే పల్లవి, చరిష్మా, నూర్ వీళ్ళ ముగ్గురు శవాల పెట్టెల దగ్గరికి వెళ్ళి పుర్రెల్ని తీసుకొచ్చి దర్శనికి అయితే ఇస్తాడు. అప్పుడు దర్శిని వాళ్ళ ఫేస్లు అనేవి రెడీ చేసి అర్జున్కి అయితే చూపెడుతుంది. అప్పుడు దర్శిని అంటుంది అర్జున్కి, కేసులో ఫిల్ అయినవి నేమ్స్ మాత్రం రాంగ్గా ఉన్నాయి, ఇక్కడ ఫోటోలు మాత్రం రాంగ్గా ఉన్నాయి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు, వీళ్ళ నలుగురు వెనకాల వీళ్ళ నలుగురు చావుల్ని చూసింది వేరొకరు అయ్యి ఉంటారు, నువ్వు వాళ్ళని కనుక్కోవాలి, నువ్వు వెంటనే దివ్యావతి బంగ్లా దగ్గరికి వెళ్ళాలి, దివ్యావతి ఎవరో నీకు తెలుస్తుంది అని దర్శిని అర్జున్కి అయితే చెబుతుంది. అప్పుడు అర్జున్ దివ్యావతి బంగ్లా దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు దివ్యావతి ఆత్మనైతే చూస్తాడు. ఈ దివ్యావతి ఎవరో కాదు, ప్రియా అంటే వైష్ణవి చైతన్యయే దివ్యావతి అని మనకైతే చూపిస్తారు. అప్పుడు అర్జున్ అంటాడు ప్రియాతో, నువ్వు ఎందుకు ఈ నాటకం వేశావు, నువ్వే కదా దివ్యావతి, ఎప్పుడో నువ్వే అనుకున్నాను, నువ్వు ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతాడు. అప్పుడు ప్రియా అంటుంది, అవును నేనే దివ్యావతి, ఎందుకు ఎలా చేశానంటే చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది పెట్రోల్ పోసుకుంటే, ఆ తర్వాత ఒక ఆవిడని నన్ను పెంచింది, ఆవిడకి పల్లవి అనే చిన్న కూతురు కూడా ఉంది, చిన్న కూతురు చిన్నప్పుడే చనిపోయింది, అందువల్ల నేను పల్లవిగా మారాను. ఒకరోజు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా వెన్నెల చనిపోయింది. ఆ తర్వాత నేను కొంచెం మనసు మార్చుకున్న తర్వాత నన్ను పెంచిన రెండో అమ్మ కూడా చనిపోయిన తర్వాత నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నూరు ఈ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత నేను నూరుగా మారాను.
అండ్ హాస్టల్లో చరిష్మా సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత చరిష్మా నేను మారిన తర్వాత కొన్ని రోజులకి నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. యూట్యూబ్లో ప్రతాప్ అయితే కనిపించాడు. తర్వాత ఎలాగైనా ప్రతాప్ని కలవాలనుకున్నాను. ప్రతాప్ దగ్గర ఒక రిబ్బర్ బాక్స్ ఉంది. ఆ రిబ్బర్ బాక్స్ నా చిన్నప్పుడు ఒక వ్యక్తి ఇచ్చాడు. నాకు చిన్నప్పుడు ఇచ్చిన బాక్స్ అండ్ ప్రజెంట్ ప్రతాప్ దగ్గర ఉన్న బాక్స్ చూసి నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్న వ్యక్తి ప్రతాపే అనుకున్నాను. అందువల్ల ప్రతాప్ని లవ్ చేశాను. కొన్ని రోజుల తర్వాత దివ్యావతి కేసుని అనేది నేను చదివాను. దివ్యావతిగా నేను మారిన తర్వాత దివ్యావతి బంగ్లా దగ్గరకు వచ్చి అండ్ దివ్యావతిలాగా నేను మారాను. కొన్ని రోజుల తర్వాత నువ్వు దివ్యావతి కేసును అయితే తెలుసుకున్నావు. అప్పుడు నన్ను ఫాలో అవ్వవు. నేను అర్జున్ నువ్వు నన్ను ఫాలో అవుతున్నప్పుడు నేను నీటిలో దూకేశాను. నాకు ఏమీ అవ్వలేదు. నువ్వు నా మీద చూపించిన ప్రేమ ఈ జన్మకి చాలనుకున్నాను. దెయ్యాన్ని ఇంత బాగా చూస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెంతలా చూసుకుంటావు, ఒకసారి ఆలోచించు అని అర్జున్కి ప్రియ అయితే చెబుతుంది. ఆ తర్వాత ఈ సోదంతా విన్న తర్వాత అర్జున్ అంటాడు, నువ్వు నన్ను చంపాలనుకున్నావు కదా, చంపే అని ప్రియా దగ్గర ఉన్న కత్తిని తీసుకుంటే అర్జున్ తన పొట్టలో అయితే పొడి చేసుకుంటాడు. అర్జున్ అక్కడికక్కడే చనిపోతాడు. అర్జున్ చనిపోయినందుకు ప్రియా చాలా బాధపడుతుంది. బాధపడిన తర్వాత ప్రతాప్ దగ్గరికి ప్రియా వెళ్ళి అర్జున్ ఇలా చనిపోయాడు అని చెబుతుంది. అలా చెప్పిన వెంటనే ప్రతాప్ చాలా బాధపడతాడు. అండ్ అర్జున్ వస్తువుల్ని ఒక ప్యాకేజీలో పెడుతుండగా అందులో ఒక బాక్స్ కూడా ఉంటుంది. ఈ బాక్స్ ఏంటి, ఈ బాక్స్ నీది కదా ప్రతాప్ అని ప్రియా ప్రతాప్ని అయితే అడుగుతుంది. ప్రతాప్ ఏమంటాడంటే ఈ బాక్స్ నాది కాదు అర్జున్ది అని చెబుతుంది. ఈ బాక్స్ నాది కాదు అర్జున్ది అని చెబుతాడు ప్రియాతో. అప్పుడు ప్రియా అంటుంది, నేను ప్రేమించింది అండ్ నా చిన్నప్పుడు బాక్స్ ఇచ్చింది అర్జున అని బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ప్రియా మళ్ళీ దివ్యావతి బంగ్లా దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే దూరంగా ఉన్న అర్జున్ ప్రియాకైతే కనిపిస్తాడు. దూరంగా ఉన్న అర్జున్ దగ్గరికి ప్రియా అయితే వెళ్తుంది. అర్జున్ నువ్వు చనిపోలేదా, ఎలా బ్రతికావు అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ అంటాడు, నేను చనిపోలేదు. నాకు దర్శిని రక్తం గడ్డకట్టే ఒక టీకా ఇచ్చింది, అది నేను తాగాను, అందుకే నేను చనిపోలేదు. ప్రియా ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెబుతాడు. ఆ తర్వాత ప్రియా దానికి ఒప్పుకుంటుంది. ప్రియా అర్జున్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం రోజులో అర్జున్ ప్రియాని ఎలా అడుగుతాడు, నీకు ఇది ఫస్ట్ టైమే కదా అని అడుగుతాడు. ఇదేం పిచ్చి క్వశ్చన్ అర్జున్ అని ప్రియా అడుగుతుంది. అప్పుడు అర్జున్ అంటాడు, నేను బంగ్లాలో ఉన్నప్పుడు దివ్యావతి ఒకరితో రొమాన్స్ చేస్తూ ఉంది, అది నేను చూశాను అని అర్జున్ ప్రియకైతే చెబుతాడు. అప్పుడు ప్రియా అంటుంది, నీకేమైనా పిచ్చా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటుంది. మరి నేను చూసింది ఎవరిని అని అర్జున్ ప్రియాని అయితే అడుగుతాడు. సీన్ కట్ చేస్తే ఒరిజినల్ దివ్యావతి దెయ్యాన్ని అయితే చేపిస్తారు. ఆ దివ్యావతి ఎవరో కాదు, సంయుక్త మీనన్. లాస్ట్లో సెకండ్ పార్ట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. సెకండ్ పార్ట్ నేమ్ వచ్చేసి కిల్ మీ ఇఫ్ యూ లవ్. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇదంతా సోది మూవీ అనమాట. మూవీలో ఏమి హర్రర్ సీన్స్ ఉండవు, ఏమీ ఉండవు. మరిన్ని మూవీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.